గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు న్యూస్ పేపర్స్ వాచ్. నేను స్వప్న. మరి వాల్టీ న్యూస్ పేపర్స్ వాచ్ లో ప్రధానంగా ఏ దినపత్రికలో ఏ అంశాలను హైలైట్ చేశారో చూసుకున్నట్లయితే ముందుగా ఈనాడు దినపత్రిక చూసుకున్నట్లయితే స్వర్ణ సింధూరం అంటూ కూడా బ్యాడ్మింటన్ ప్లేయర్ పివి సింధు స్వర్ణం తన కైవసం చేసుకున్న అంశాన్ని హైలైట్ చేస్తూ ఒక వార్తను ఈనాడు దినపత్రికలో ప్రధానంగా ప్రస్తావించడం జరిగింది. ఇప్పటిదాకా ఆఖరి సమరాల్లో చివరిదాకా పోరాడి బోల్తా కొట్టిన తెలుగమ్మాయి మరి పివి సింధు ఎట్టకేలకు ఒక ప్రతిష్టాత్మక టోర్నీలో పసిడిని చేజెక్కించుకున్న అవకాశాన్ని ప్రధానంగా ఈనాడులో ఫోకస్ చేశారు. ఇక చిరకాల ప్రత్యర్థి ఒకుహారాను ఓడించి టైటిల్ గెలిచింది పివి సింధు అంటూ కూడా మరి పివి సింధుని ఇమేజ్ ద్వారా ఈనాడు దినపత్రికలో ప్రధానంగా ఫోకస్ చేశారు. ఇక పల్లెలు మురవాలి, గ్రామాల రూపురేఖలు మారాలి, అధికారులకు సీఎం కేసీఆర్ ఆదేశం, 9,355 గ్రామ కార్యదర్శుల పోస్టులపై సంతకం, మరి ఏప్రిల్ నుంచి వృద్ధులకు పింఛన్లు, 57 సంవత్సరాలు నిండిన వారికి వర్తింపు, మరి ములుగు నారాయణపేట జిల్లాలో ఏర్పాటుకు అడుగులు, మరి 19 నుంచి బతుకమ్మ చీరల పంపిణీని అంటూ కూడా ఒక వార్తను హైలైట్ చేయడం జరిగింది. మరి గ్రామ రూపురేఖలు మారాలి అంటూ కూడా తెలంగాణ సీఎం కేసీఆర్ మరి గ్రామదర్శి పోస్టులపై సంతకం చేసిన అంశాన్ని హైలైట్ చేశారు. త్వరలో గ్రూప్ 1 ప్రకటన, పరిశీలనలో గ్రూప్ 3 నోటిఫికేషన్, 18న టీఎస్పీఎస్సీ ఆవిర్భావ దినం, మరి ఆ రోజు మరిన్ని నిర్ణయాలు కూడా వెలువడే అవకాశం ఉన్న అంశాన్ని హైలైట్ చేయడం జరిగింది. మరి గ్రూప్ 1 ప్రకటన త్వరలోనే ప్రకటించనున్న అంశాన్ని ఫోకస్ చేయడం జరిగింది. మరి పరిశీలనలో కూడా గ్రూప్ 3 నోటిఫికేషన్ ఉన్న అంశాన్ని ప్రస్తావించారు. మరి 18న టీఎస్పీఎస్సీ ఆవిర్భావం దినం రోజున ఆ రోజు మరిన్ని నిర్ణయాలు కూడా వెలువడే అవకాశం ఉన్న అంశాన్ని ప్రస్తావించడం జరిగింది. పంచాయతీరాజ్ రిజర్వేషన్లు 50%, పంచాయతీ మండలి జడ్పీ ఎన్నికల వర్తింపు, మరి చట్టాన్ని సవరిస్తూ ఆర్డినెన్స్ కూడా జారీ చేసిన అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించారు. ఇక బీసీలకు 23.81% రిజర్వేషన్లు కల్పించనున్న అంశాన్ని కూడా ఫోకస్ చేయడం జరిగింది. ఇక నేడే బాధ్యతల స్వీకరణ, 20 నుంచి జిల్లాల్లో కేటీఆర్ పర్యటనలు, కార్యనిర్వాహక అధ్యక్ష హోదాలో కృతజ్ఞత సభలు అంటూ కూడా మరి ఈ రోజు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కేటీఆర్ ప్రమాణ స్వీకారం చేయనున్న అంశాన్ని హైలైట్ చేయడం జరిగింది. మరి 20 నుంచి జిల్లాలో కేటీఆర్ పర్యటనలు కూడా నిర్వహించనున్న అంశాన్ని ఫోకస్ చేశారు. ఇక ఎడారిని గెలిచారు, మరి ఇద్దరు తెలుగు తేజాలు ఐఐటీలో చదవలేదు, మరి ఐఐఎంలో గడప తొక్కలేదు, మరి కనీస ఇంజనీరింగ్ చదువులు కూడా లేవు. అయితేనే మరి రాజస్థాన్లో 12,000కు పైగా గ్రామాల్లో అద్భుత జలదృశ్యాన్ని ఆవిష్కరించారు, మరి ఎడారిలో జలసిరులు పొంగించారు అంటూ కూడా ఒక వార్తను హైలైట్ చేశారు. ఇక ఛత్తీస్గఢ్ సీఎంగా భూపేష్ ను నియమించిన అంశాన్ని ఈనాడు దినపత్రికలో ఫోకస్ చేయడం జరిగింది. ఇక విజయక్రాంతి దినపత్రిక చూసుకున్నట్లయితే పార్టీ అధ్యక్షుడిగా రాహుల్ ఏడాది పూర్తి, మరి బహుమానంగా 3 రాష్ట్రాలు అంటూ కూడా ఒక వార్తను హైలైట్ చేశారు. ఇక బలమైన ఏకీకృత ఉత్సాహపూరితమైన కాంగ్రెస్ ని నిర్మిస్తా, మరి ట్విట్టర్లో పునరుద్ఘాటించిన రాహుల్ గాంధీ అంటూ కూడా మరి పార్టీ అధ్యక్షుడిగా రాహుల్ గాంధీకి ఏడాది పూర్తి అయిన అంశాన్ని ప్రధానంగా హైలైట్ చేస్తూ విజయక్రాంతిలో ఫోకస్ చేశారు. ఇక సింధు బంగారమయమే, మరి బిడబ్ల్యూసీ ప్రపంచ టూర్ టైటిల్ విజేతగా పివి సింధు నిలిచింది, మరి టైటిల్ సాధించిన ఏకైక భారత షట్లర్ గా రికార్డు సృష్టించిన పివి సింధు అంటూ కూడా ఒక వార్తను హైలైట్ చేయడం జరిగింది. మరి 2వ సీడ్ బహుకరపై అద్భుత విజయం సాధించింది, మరి విజయాన్ని మాటల్లో వర్ణించలేను అంటూ కూడా పివి సింధు వ్యాఖ్యానించిన అంశాన్ని హైలైట్ చేశారు. ఇక కొలువు తీరనున్న కొత్త సభ, కొత్త కళను సంతరించుకుంటున్న శాసనసభ, మొదటిసారిగా ప్రాతినిధ్యం లేని కమ్యూనిస్టు పార్టీలు అంటూ కూడా మరి మొట్టమొదటిసారిగా కూడా ప్రాతినిధ్యం లేని కమ్యూనిస్టు పార్టీ అంటూ కూడా ఒక వార్తను హైలైట్ చేయడం జరిగింది. నేడు 3 రాష్ట్రాల కాంగ్రెస్ కొలువు, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్ లో కొత్త సీఎంల ప్రమాణం, మరి హాజరు కానున్న రాహుల్, చంద్రబాబు, ఇతర ప్రముఖులు అంటూ కూడా మరి మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్ సీఎంలు మరి రోజు ప్రమాణ స్వీకారం చేయనున్న నేపథ్యంలో మరి ప్రమాణ స్వీకారానికి రాహుల్ గాంధీ, ఏపీ సీఎం చంద్రబాబు కూడా హాజరు కానున్న అంశాన్ని ప్రస్తావించారు. తెలంగాణలో మరో 2 జిల్లాలు, 19 నుంచి బతుకమ్మ చీరల పంపిణీని, మరి కీలక నిర్ణయాలు తీసుకోనున్న సీఎం కేసీఆర్ అంటూ కూడా మరి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం మరి టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆదివారం పలు కీలక నిర్ణయాలు తీసుకున్నా, మరి ఎన్నికల ప్రచారం ఇచ్చిన హామీల మేరకు నారాయణపేట, ములుగు జిల్లాలను కూడా ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను కేసీఆర్ ఆదేశించిన అంశాన్ని హైలైట్ చేయడం జరిగింది. ఇక తెలంగాణలో మరో 2 జిల్లాలను కూడా ఏర్పాటు చేయనున్న అంశాన్ని ప్రస్తావించారు. ఇక నేడు తేలనున్న పంచాయతీ రిజర్వేషన్లు, ఆర్డినెన్స్ పై గవర్నర్ సంతకం, 2-3 రోజుల్లో నోటిఫికేషన్ కూడా జారీ చేయనున్న అంశాన్ని ప్రస్తావించారు. ఇక కసరత్తు చేస్తున్న అధికారులు, ఓట్ల గల్లంతుపై ప్రతిపక్షాల మండిపాటు, మరి సరళించేయాలని కూడా డిమాండ్ చేస్తున్న అంశాన్ని హైలైట్ చేయడం జరిగింది. మరి ఆర్డినెన్స్ పై గవర్నర్ సంతకం కూడా మరి పంచాయతీ రిజర్వేషన్లపై జరగనున్న అంశాన్ని హైలైట్ చేశారు. మరి 2-3 రోజుల్లో కూడా నోటిఫికేషన్ కూడా విడుదల చేయనున్న అంశాన్ని ప్రస్తావించడం జరిగింది. ఇక దీనిపై
ఎన్నికల అధికారులు కూడా కసరత్తు చేస్తున్న అంశాన్ని ఫోకస్ చేయడం జరిగింది. మరి ఓట్ల గల్లంతుపై కూడా ప్రతిపక్షాలు కూడా మండిపడుతున్న అంశాన్ని కూడా ప్రధానంగా ప్రస్తావించారు. ఇక పంట భూములు మాయం, టాబ్లెట్ ఆహారం, మరి పంట పొలాలకు స్వస్తి, భవిష్యత్తులో మానవులకు ఔషధాలే ఆధారమా, పర్యావరణానికి పొంచి ఉన్న ముప్పు అంటూ కూడా మరి టాబ్లెట్ సహాయంతో మరి పంట పొలాలకు స్వస్తి చెప్పడం, మరి భవిష్యత్తులో కూడా మానవులకు ఔషధాలే ఆధారం అంటూ కూడా ఒక వార్తను హైలైట్ చేయడం జరిగింది. ఇక రాహుల్ మా ప్రధాని అభ్యర్థి, డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్ స్పష్టం, కరుణానిధి విగ్రహాన్ని ఆవిష్కరించిన సోనియా అంటూ కూడా మరి రాహులే మా ప్రతినిధి అంటూ కూడా ప్రధాని అభ్యర్థి అంటూ కూడా డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్ స్పష్టీకరించిన అంశాన్ని హైలైట్ చేయడం జరిగింది. మరి అదేవిధంగా కరుణానిధి విగ్రహాన్ని సోనియా గాంధీ ఆవిష్కరించిన అంశాన్ని కూడా ప్రస్తావించడం జరిగింది. ఇక సాక్షి దినపత్రిక చూసుకున్నట్లయితే మినీ కేబినెట్ నెలాఖరుకే అంటూ కూడా ఒక వార్తను హైలైట్ చేయడం జరిగింది. లోక్సభ ఎన్నికల తర్వాతే పూర్తి స్థాయి మంత్రివర్గ విస్తరణ, తొలి విడతలో 6 నుండి 8 మందికి అవకాశం ఉండే అంశాన్ని కూడా కేసీఆర్ వెల్లడించిన విషయాన్ని ప్రస్తావించడం జరిగింది. ఇక 100% విధేయులకు అందలం, మరి ఏ క్షణమైన టీఆర్ఎస్ లోకి 8 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా ఉండే అవకాశం ఉందా అంటూ కూడా ఒక వార్తను హైలైట్ చేయడం జరిగింది. ఇక అసెంబ్లీ సెషన్, ఎమ్మెల్యేల ప్రమాణం, స్పీకర్ ఎన్నికల నెల చివరిలోనే ఉంటుంది. మరి అధికారుల నియామకంలోనూ అన్ని అంశాలు కూడా పరిగణలోకి తీసుకుంటాం. నిబద్ధత, పనితీరు ఆధారంగా ముఖ్య శాఖలకు అధికారులను కూడా ఎంపిక చేస్తాము అంటూ కూడా మరి తెలంగాణ సీఎం కేసీఆర్ స్పష్టీకరించిన పలు అంశాలను ఒక్కొక్కటిగా సాక్షి దినపత్రికలో ఫోకస్ చేశారు. ఇక ఏప్రిల్ నుంచి కొత్త పెన్షన్లు, 57 ఏళ్లు నిండిన వారికి పంపిణీ, ములుగు, నారాయణపేట జిల్లాల ఏర్పాటు ప్రక్రియపై కూడా దృష్టి సారించిన అంశాన్ని హైలైట్ చేయడం జరిగింది. ఇక 9,355 గ్రామ కార్యదర్శుల నియామకంపై కూడా ఉత్తర్వులు జారీ చేయనున్న అంశాన్ని ఫోకస్ చేశారు. మరి 27న ఎల్బీ స్టేడియంలో పంచాయతీరాజ్ సదస్సును కూడా నిర్వహించనున్న అంశాన్ని ప్రధానంగా హైలైట్ చేశారు. ఇక 19 నుంచి బతుకమ్మ చీరల పంపిణీ, పంచాయతీరాజ్ శాఖపై సమీక్షలో సీఎం కేసీఆర్ కూడా నిర్ణయాలు ప్రకటించిన అంశాన్ని హైలైట్ చేయడం జరిగింది. ఇక ఎన్నికల హామీల అమలుకు కూడా తెలంగాణ సీఎం కేసీఆర్ శ్రీకారం చుడుతున్న అంశాన్ని కూడా ఫోకస్ చేశారు. ఇక తెలంగాణ గులాబీ వనం, అన్ని ఎన్నికల్లో టీఆర్ఎస్ కు భారీ ఆధిక్యమే లక్ష్యం, కార్యాచరణ సిద్ధం చేసిన కేటీఆర్ మరో 2 వారాల పాటు అన్ని జిల్లాల్లో కూడా పర్యటనలు నిర్వహించనున్న అంశాన్ని ప్రధానంగా సాక్షిలో కూడా ఫోకస్ చేశారు. ఇక 20న వరంగల్, జనగామలో పార్టీ ఆఫీసులకు శంకుస్థాపన చేయనున్న అంశాన్ని హైలైట్ చేశారు. ఇక నేడు ఉదయం 11:55 వర్కింగ్ ప్రెసిడెంట్ గా బాధ్యతలను కేటీఆర్ స్వీకరించనున్న అంశాన్ని కూడా హైలైట్ చేశారు. ఇక బీసీ కోటా 24% లోపే, గ్రామీణ స్థానిక సంస్థల ఎన్నికల్లో గరిష్టంగా 50% రిజర్వేషన్లు, రాష్ట్ర పంచాయతీరాజ్ చట్టానికి ప్రత్యేక ఆర్డినెన్స్ ద్వారా సవరణ చేయనున్న అంశాన్ని ఫోకస్ చేశారు. ఇక ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల కోటా యథాతథంగా ఉంటుంది. మరి గత ఎన్నికల్లో బీసీలకు 34% రిజర్వేషన్లు చూశాం. మరి ఈసారి చూసుకున్నట్లయితే బీసీల కోటా కేవలం 24% లోపు మాత్రమే ఉంటుంది అంటూ కూడా ఒక వార్తను హైలైట్ చేశారు. ఇక ఛత్తీస్గఢ్ సారథి బఘేల్ ఎంపిక చేసిన కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ, బఘేల్ ను సీఎల్పీ నేతగా ఎన్నుకున్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అంటూ కూడా మరి ఛత్తీస్గఢ్ సారథిగా బఘేల్ ప్రమాణ స్వీకారం చేయనున్న అంశాన్ని హైలైట్ చేయడం జరిగింది. మరి ఛత్తీస్గఢ్ సీఎంగా బఘేల్ ప్రమాణ స్వీకారం చేయనున్న అంశాన్ని ఫోకస్ చేశారు. ఇక ఉమ్మడి రుణం, ఉభయ కుశలోపి, మరి మరొకరితో కలిసి దరఖాస్తు చేసుకుంటే వేగంగా రుణం, మరి ఒకరి క్రెడిట్ స్కోర్ బాగుంటే చాలు ఎక్కువ మొత్తంలో గృహ రుణం పొందేందుకు మార్గం, ఇరువురికి పన్ను ప్రయోజనాలు కూడా ఉంటాయి అంటూ కూడా ఒక వార్తను హైలైట్ చేయడం జరిగింది. పెదాయి పంజా, కాకినాడ సమీపంలో ఉప్పాడ వద్ద రోడ్డు మీదకు ఎగిసి పడుతున్న అలలు అంటూ కూడా మరి పెదాయి సృష్టించిన గందరగోళం అంశాన్ని ప్రస్తావిస్తూ సాక్షిలో ప్రధానంగా ఫోకస్ చేయడం జరిగింది. మరి ఆంధ్రప్రదేశ్ వైపు శరవేగంగా దూసుకొస్తున్న తుఫాన్, కాకినాడ సమీపంలో నేడు మధ్యాహ్నం తీరం దాటే అవకాశం ఉన్నట్టుగా కూడా వాతావరణ శాఖ అధికారులు వెల్లడించిన అంశాన్ని ప్రధానంగా సాక్షి దినపత్రికలో ప్రస్తావించడం జరిగింది. ఆంధ్రజ్యోతి దినపత్రిక చూసుకున్నట్లయితే పెన్షన్ ఎట్ ద రేట్ ఆఫ్ 57 అంటూ కూడా ఒక వార్తను హైలైట్ చేయడం జరిగింది. మరి నిన్న తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రకటించిన పలు అంశాలను ఒక్కొక్కటిగా ఆంధ్రజ్యోతి దినపత్రికలో కూడా ప్రధానంగా హైలైట్ చేయడం జరిగింది. ఏప్రిల్ నుంచి అమలు, కొత్త లబ్ధిదారుల జాబితా సిద్ధం చేయండి, మరి విధి విధానాలు ఖరారు చేయండి, బడ్జెట్ కేటాయించండి, మళ్లీ ఎమ్మెల్యేల ద్వారానే కళ్యాణ లక్ష్మి చెక్కులు కూడా పంపిణీ చేయండి అంటూ కూడా మరి కేసీఆర్ నేతలను ఆదేశించిన అంశాన్ని హైలైట్ చేయడం జరిగింది. ఇక పంచాయతీ రిజర్వేషన్లు 50%, సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఆర్డినెన్స్ జారీ, ఎస్సీ ఎస్టీలకు జనాభా దామాషా ప్రకారమే ఉంటుంది. మరి ఎస్టీలకు చూసుకున్నట్లయితే 21%, ఎస్టీలకు చూసుకున్నట్లయితే 6% కూడా పంచాయతీ రిజర్వేషన్లను కేటాయించిన అంశాన్ని హైలైట్ చేశారు. ఇక 19 నుంచి బతుకమ్మ చీరల పంపిణీ, మరి ముగిసిన కోడ్ పంపిణీ చర్యలు, 280 కోట్లతో
94 లక్షల వస్త్రాల తయారీ అంటూ కూడా ఒక వార్తను హైలైట్ చేయడం జరిగింది. మరి కోడ్ మాత్రం ముగిసింది. మరి పంపిణీకి చర్యలు చేపడుతున్న అంశాన్ని హైలైట్ చేశారు. మరి 19 నుంచి బతుకమ్మ చీరలను కూడా పంపిణీ చేయనున్న అంశాన్ని ప్రస్తావించారు. సింధు నాదం BWC వరల్డ్ టూర్ టైటిల్ కైవసం. మరి ఫైనల్లో బహుకరపై వరుస గేముల్లో విజయం సాధించింది PV సింధు. మరి ఈ టోర్నీ నెగ్గిన తొలి భారత షట్లర్గా సింధు రికార్డు సృష్టించిన అంశాన్ని హైలైట్ చేశారు. మినీ కేబినెట్ లోక్సభ ఎన్నికల వరకు 6 నుంచి 8 మందే. ఈ నెలాఖరులో మంత్రివర్గ ఏర్పాటు, మే తరువాతే పూర్తి స్థాయి విస్తరణ కూడా ఉంటుంది అంటూ కూడా మరి టీఆర్ఎస్ వర్గాల్లో కూడా విస్తృత చర్చ కూడా ఏర్పడుతున్న అంశాన్ని హైలైట్ చేశారు. మరి 8 నుంచి టీఆర్ఎస్ లో చేరే అవకాశం, మరి టీఆర్ఎస్ లో 8 మంది చేరే అవకాశం ఉన్న విషయాన్ని కూడా ప్రస్తావించడం జరిగింది. మంత్రివర్గ విస్తరణ జాప్యానికి ఇదో కారణం కూడా ఉండే అవకాశం ఉన్నట్టుగా కూడా వెల్లడవుతోంది. కేటీఆర్ బాధ్యతల స్వీకరణ నేడే ఉదయం 11:56కు ముహూర్తం ఖరారు. మరియు ర్యాలీగా తెలంగాణ భవన్ కు పెద్ద ఎత్తున కార్యకర్తలు కూడా చేరుకోనున్న అంశాన్ని ప్రస్తావించడం జరిగింది. వణికిస్తున్న చలి, పడిపోయిన కనిష్ట ఉష్ణోగ్రతలు, పెదాయి ప్రభావంతో చలిగాలులు వీస్తున్నాయి. మరి ఖమ్మం, భద్రాద్రి జిల్లాలో పెద్ద ఎత్తున వర్షాలు కూడా పడుతున్నాయి. మరి ఏపీలో చూసుకున్నట్లయితే టెన్షన్ వాతావరణం కూడా నెలకొన్న అంశాన్ని ప్రస్తావించారు. ప్రధాని అభ్యర్థి రాహుల్, విపక్ష నేతల సాక్షిగా స్టాలిన్ ప్రతిపాదన, కరుణ విఘ్నావిష్కరణ సభలో ప్రకటించిన అంశాన్ని హైలైట్ చేయడం జరిగింది. మరి తరలి వచ్చిన వివిధ పార్టీల నేతలు వన్ ఇండియా కాదు రన్ ఇండియా అంటూ కూడా ఒక వార్తను హైలైట్ చేయడం జరిగింది. ప్రజల్ని కష్టాల్లోకి నెట్టిన మోదీ మరియు రాహుల్ దేశం కోసం ఒకటయ్యామంటూ కూడా మరి సోనియా గాంధీ వ్యాఖ్యానించిన అంశాలను హైలైట్ చేయడం జరిగింది. ఛత్తీస్గఢ్ గద్దెపై భూపేష్, ఆయనకే రాహుల్ ఓటు వేశారు. మరి నేడు సీఎంగా కూడా భూపేష్ ప్రమాణ స్వీకారం చేయనున్న అంశాన్ని ప్రధానంగా హైలైట్ చేశారు. మోదీ కాకుంటే పరిశీలనలో గడ్కరీ, శివరాజ్ చౌహాన్ల పేర్లు కూడా వినిపిస్తున్నాయి. మరి 3 రాష్ట్రాల ఓటమిపై బీజేపీలో అంతర్మదనం మొదలైంది. స్థానిక నేతల వల్లే ఆ మాత్రమైన సీట్లు కైవసమయ్యాయి. మరి అద్వానీ, జోషిలతో నేతలు మంతనాలు జరిపిన అంశాన్ని ప్రస్తావించారు. ప్రాంతీయ పార్టీల ప్రాబల్యంపై కూడా చర్చలు జరుగుతున్న అంశాన్ని ప్రధానంగా ఆంధ్రజ్యోతిలో ఫోకస్ చేశారు. నమస్తే తెలంగాణ దినపత్రిక విషయానికి వస్తే బంగారు సింధు అంటూ కూడా ప్రధానంగా సింధు కొత్త చరిత్రను సృష్టించింది అంటూ కూడా ప్రధానంగా అన్ని దినపత్రికల్లోనూ PV సింధు అంశాన్ని ప్రస్తావిస్తూ ఇమేజ్ ద్వారా హైలైట్ చేశారు. నమస్తే తెలంగాణ దినపత్రికల్లో కూడా ఇదే అంశాన్ని హైలైట్ చేస్తూ ఒక వార్తను ప్రధానంగా ప్రచురించారు. మరో వార్త చూసుకున్నట్లయితే నేడు కేటీఆర్ కు కారు స్టీరింగ్. తెలంగాణ భవన్లో ఉదయం 11:56 టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కూడా కేటీఆర్ బాధ్యతలను స్వీకరించనున్న అంశాన్ని హైలైట్ చేశారు. భారీ స్థాయిలో ఏర్పాట్లు చేసిన పార్టీ శ్రేణులు 10 గంటలకు బసవతారకం క్యాన్సర్ దవాఖానా నుంచి పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించనున్నారు. మరి ఈ నెల 20 నుంచి జిల్లాల పర్యటనలు. వర్కింగ్ ప్రెసిడెంట్ గా వరంగల్లో తొలి పర్యటన కూడా కేటీఆర్ నిర్వహించబోతున్నారు. మరి వరంగల్ బాలసముద్రంలో కూడా పార్టీ కార్యాలయానికి కూడా కేటీఆర్ శంకుస్థాపన చేయనున్నారు అంటూ కూడా మరి కేటీఆర్ అంశాన్ని ప్రస్తావిస్తూ ఒక వార్తను నమస్తే తెలంగాణ దినపత్రికలో హైలైట్ చేశారు. ఏప్రిల్ నుంచి కొత్త పింఛన్లు 57 ఏండ్లు నిండిన అందరికీ మరి అర్హులను ఎంపిక చేయాలి అంటూ కూడా CS కు సీఎం కేసీఆర్ ఆదేశాలు చేసిన అంశాన్ని ప్రస్తావించారు. ప్రతి గ్రామానికి కార్యదర్శి నియామక ఉత్తర్వులపై సీఎం సంతకం చేసిన అంశాన్ని హైలైట్ చేశారు. పంచాయతీరాజ్ శాఖ ఎన్నికల హామీపై కూడా ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించిన అంశాన్ని ప్రస్తావించడం జరిగింది. రైతు బంధుకు ఏటా 15,000 కోట్లు, వానాకాలం నుంచి ఎకరాకి 5,000 చొప్పున పంపిణీకి అధికారులు కూడా కసరత్తు చేస్తున్న అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించడం జరిగింది. ఈ యాసంగిలో కొత్తగా 3 లక్షల మంది రైతులకు పెట్టుబడి సాయం కూడా అందించనున్న అంశాన్ని ప్రధానంగా ఫోకస్ చేశారు. నెలాఖరులో మంత్రివర్గ విస్తరణ, అసెంబ్లీ తొలి సెషన్ సైతం అప్పుడే ఉంటుంది. మరి 6 నుంచి 8 మందికి మంత్రివర్గంలో కూడా చోటు దక్కే అవకాశం ఉంది. మరి పాలనపై దృష్టి, త్వరలో ఢిల్లీకి కేసీఆర్ వెళ్లనున్న అంశాన్ని కూడా ఫోకస్ చేశారు. టీఆర్ఎస్ కు టచ్ లో 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా ఉన్న అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించారు. స్థానికంలో కోటా 50% లోపు ఆర్డినెన్స్ తో ఖరారైన రిజర్వేషన్లు, పంచాయతీ ఎన్నికలను త్వరగా పూర్తి చేసేందుకు కూడా చట్ట సవరణ చేస్తున్న అంశాన్ని హైలైట్ చేశారు. ఏపీలో MIM ప్రచారం, చంద్రబాబు సర్కార్కు వ్యతిరేకంగా ప్రచార వ్యూహాన్ని సిద్ధం చేసుకుంటున్న మజ్లిస్ పార్టీ మరి తమ సత్తా చాటేందుకు సత్తా చూపుతామంటూ కూడా ఓవైసీ ప్రకటించిన అంశాన్ని ఫోకస్ చేశారు. ఉరుకుతున్న పెదాయ్, కోస్తాంధ్ర వైపు దూసుకొస్తున్న పెను తుఫాను, మరి వైజాగ్, కాకినాడ మధ్య నేడు తీరం దాటే అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ వెల్లడించిన అంశాన్ని ప్రస్తావించారు. తమిళనాడు, ఒడిశా, బెంగాల్ పైనే ప్రధానంగా ప్రభావం పడే అవకాశం ఉంది. మరి రేపు తెలంగాణలో కూడా మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఖమ్మం జిల్లాలో మరి ఇప్పటికే వానల ప్రభావంతో అతలాకుతమైన అంశాన్ని కూడా హైలైట్ చేశారు. కర్ణాటక చక్కెర ఫ్యాక్టరీలో పేలుడు, 6 మృతి, మిథేన్ భారీగా
పేరుకుపోవడం వల్లే ఈ ఘటన చోటు చేసుకుంది. ఫ్యాక్టరీ యజమాని బీజేపీ నేత, మాజీ మంత్రి అంటూ కూడా వెల్లడైన అంశాన్ని హైలైట్ చేయడం జరిగింది. ఛత్తీస్గఢ్ సీఎంగా భూపేష్ కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. మరి సీఎల్పీ నేతగా ఎన్నిక, నేడు సీఎంగా కూడా భూపేష్ ప్రమాణ స్వీకారం చేయనున్న అంశాన్ని ఫోకస్ చేయడం జరిగింది. మరి ఛత్తీస్గఢ్లో కాంగ్రెస్ పునర్నిర్మాణం వెనుక అంతా ఆయనే ఉన్నట్టుగా కూడా హైలైట్ చేయడం జరిగింది. ఇక సూర్య దినపత్రిక చూసుకున్నట్లయితే జయహో పీవీ సింధు అంటూ కూడా పీవీ సింధు అంశాన్ని ప్రస్తావిస్తూ సూర్య దినపత్రికలో ఒక వార్తను ప్రధానంగా హైలైట్ చేయడం జరిగింది. ఇక చరిత్ర సృష్టించిన పీవీ సింధు వరల్డ్ టూర్ ఫైనల్స్ విజయం సొంతం చేసుకుంది. మరి ఒకుహారోతో తలబడిన సింధు మరి 21-19, 21-17 తేడాతో సింధు గెలుపును చవిచూసిన అంశాన్ని హైలైట్ చేశారు. ఇక గ్రామాలకు మహర్దశ, గ్రామాల అభివృద్ధిపై సీఎం కేసీఆర్ నజర్ పెట్టారు. మరి గ్రామాల అభివృద్ధితోనే దేశ అభివృద్ధి కూడా చెందుతుంది అంటూ కూడా నిన్న తెలంగాణ సీఎం కేసీఆర్ స్పష్టీకరించిన అంశాన్ని హైలైట్ చేశారు. ఇక 27న పంచాయతీరాజ్ అవగాహన సదస్సు కూడా నిర్వహించబోతున్న అంశాన్ని ప్రచురించబడింది. మరి 19 నుంచి బతుకమ్మ చీరల పంపిణీ, 57 ఏళ్లు నిండిన వృద్ధులకు ఏప్రిల్ నుంచి కొత్త పెన్షన్లు కూడా జారీ అయ్యే అవకాశం ఉన్న విషయాన్ని నిన్న సీఎం వెల్లడించిన విషయాన్ని హైలైట్ చేశారు. ఇక ఎమ్మెల్యేల ద్వారానే షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కూడా జరుగుతోంది అంటూ కూడా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు స్పష్టీకరించిన అంశాన్ని హైలైట్ చేశారు. ఇక రంగంలోకి యువనేత టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నేడు కేటీఆర్ ప్రమాణం, భారీగా తరలివస్తున్న అభిమానులు అంటూ కూడా మరి ఈ రోజు వర్కింగ్ ప్రెసిడెంట్ గా టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కేటీఆర్ ప్రమాణ స్వీకారం చేయనున్న అంశాన్ని హైలైట్ చేశారు. మరి ఈ నేపథ్యంలో భారీ ఎత్తున అభిమానులు, కార్యకర్తలు, నేతలు కూడా పాల్గొననున్న అంశాన్ని హైలైట్ చేయడం జరిగింది. ఇక ఆర్డినెన్స్ పై బీసీలు బగ్గు, సుప్రీంకోర్టు తీర్పును అమలు చేసేలా ప్రభుత్వం కూడా చర్యలు సాధిస్తోంది. మరి బీసీల రిజర్వేషన్లు తగ్గిస్తే సహించేది లేదని హెచ్చరిస్తున్న బీసీలు మరి ఇప్పటి వరకు 34% రిజర్వేషన్లు అమలు చేస్తున్న ప్రభుత్వం మరి తాజా ఆర్డినెన్స్ జారీ వల్ల 23% తగ్గే అవకాశం ఉన్న విషయాన్ని కూడా ప్రస్తావించడం జరిగింది. మరి ఈ నేపథ్యంలో బీసీలు బగ్గుమంటూ కూడా తమ ఆవేదనను వ్యక్తపరుస్తున్న అంశాన్ని హైలైట్ చేశారు. మరి నేడు తెలంగాణ, రేపు ఆంధ్రప్రదేశ్లో కూడా అమలు చేసేలా కూడా కుట్రలు జరుగుతున్న విషయాన్ని హైలైట్ చేశారు. ఇక సీఎం కేసీఆర్ అఖిల పక్షం మరి బీసీ సంఘాలతో కూడా చర్చలు జరపాలి, ప్రభుత్వం తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి అంటూ కూడా మరి బీసీలు ప్రధానంగా డిమాండ్ చేస్తున్న అంశాన్ని హైలైట్ చేశారు. ఇక బాబే దళారీ, రైతుల కన్నీరు తుడటంతో అశ్రద్ధ, మరి ప్రజలకు వ్యతిరేకంగా మారిన చంద్రబాబు సర్కార్, అన్ని రంగాల్లో కూడా బాబు వైఫల్యం చవిచూశారు. మరి రైతులకు మద్దతు ధర అందించని బాబు మరి దళారులు దండుకుంటుంటున్న కూడా ముఖ్యమంత్రి బాబు అలాగే చూస్తున్నారు అంటూ కూడా మరి వైఎస్ జగన్ నర్సన్నపేట బహిరంగ సభలో నిప్పులు చెరిగిన అంశాన్ని ప్రస్తావించడం జరిగింది. ఇక విపక్షాల ఐక్యత, మరోసారి కలిసిన ప్రతిపక్షాలు, చెన్నైలో కరుణానిధి కాంస్య విగ్రహం ఆవిష్కరించిన సోనియా గాంధీ, అదేవిధంగా చంద్రబాబు నాయుడు మరి హాజరు కానున్న రాహుల్, పినరాయి విజయన్, నారాయణ స్వామి, రజనీకాంత్, స్టాలిన్ అంటూ కూడా ఒక వార్తను హైలైట్ చేశారు. ఛత్తీస్గఢ్ సీఎంగా భూపేష్ బఘేల్, సీనియర్ నేతను ఎంపిక చేసిన కాంగ్రెస్, ఇతర నేతలతో కూడా చర్చించిన సోనియా గాంధీ అంటూ కూడా మరి భూపేష్ ఎన్నికపై కూడా సోనియా గాంధీ ఇతర నేతలతో చర్చించిన నేపథ్యంలో ఆ తర్వాతే ఛత్తీస్గఢ్ సీఎంగా భూపేల్ను నియమించిన అంశాన్ని హైలైట్ చేశారు. ఇక శ్రీలంక ప్రధానిగా రనిల్ ప్రమాణ స్వీకారం, మరి శ్రీలంకలో ముగిసిన సంక్షోభం, శనివారమే పక్కకు తప్పుకున్న రాజపక్సే, మరి అభివృద్ధే లక్ష్యమన్న రనిల్ అంటూ కూడా మరి అభివృద్ధే లక్ష్యమంటూ కూడా శ్రీలంక ప్రధానిగా రనిల్ ప్రమాణ స్వీకారం చేసిన అంశాన్ని హైలైట్ చేశారు. వార్తా దినపత్రిక చూసుకున్నట్లయితే బంగారు సింధు బీడ్ బ్లూస్ ఎఫ్ ప్రపంచ టూర్లో టైటిల్ విజేతగా పీవీ సింధు నిలిచింది అంటూ కూడా ఒక వార్తను వార్తా దినపత్రికలో ఫోకస్ చేశారు. ఇక ప్రముఖ భారత షట్లర్, తెలుగు తేజం పీవీ సింధు ఆదివారం సరికొత్త చరిత్ర సృష్టించారు అంటూ కూడా మరి ప్రపంచ టూర్ టైటిల్ను అసాధారణ రీతిలో పోరాడి సాధించింది. మరి జపాన్ క్రీడాకారిణి ఒకుహార్పై 21-19, 21-17 తేడాతో అఖండ విజయాన్ని తన సొంతం చేసుకుంది అంటూ కూడా ఒక వార్తను హైలైట్ చేశారు. కోస్తా దడదడ, తీరాన్ని సమీపిస్తున్న పెదాయ్ తుఫాన్, పెదాయ్ ముప్పు కోస్తా తీరాన్ని వణికిస్తోంది. మరి సోమవారం సాయంత్రానికి విశాఖపట్నం, తుని మధ్య తీరాన్ని దాటే అవకాశం ఉన్నట్టుగా కూడా వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్న విషయాన్ని హైలైట్ చేశారు. ఇక 2 కొత్త జిల్లాలు, కొత్తగా 9,355 గ్రామ కార్యదర్శుల నియామకం, 27న ఎల్బీ స్టేడియంలో పంచాయతీ సదస్సు కూడా నిర్వహించనున్న అంశాన్ని హైలైట్ చేశారు. ఇక కొత్తగా 6 మండలాలు, 1 రెవెన్యూ డివిజన్ ఏర్పాటు, 57 ఏళ్లు నిండిన వృద్ధులకు కూడా పెన్షన్లు ఖరారు అంటూ కూడా మరి పంచాయతీ శాఖ సమక్షంలో ముఖ్యమంత్రి కేసీఆర్ వెల్లడించిన అంశాన్ని హైలైట్ చేశారు. ఇక కర్ణాటక మాజీ మంత్రి చక్కెర ఫ్యాక్టరీలో పేలుడు, 6 మృతి చెందారు, మరి 4కి తీవ్రంగా గాయాలయ్యాయి అంటూ కూడా ఒక వార్తను హైలైట్ చేశారు.
ఇక కర్ణాటకకు చెందిన మాజీ మంత్రి చక్కెర కర్మాగారంలో ఈ పేలుడు సంభవించిన విషయాన్ని ప్రధానంగా ప్రస్తావించారు. ఇక పార్లమెంట్ తర్వాతే విస్తరణ, మరి నెలాఖరులో 6 నుంచి 8 మందికి ఛాన్స్, త్వరలో ఢిల్లీకి కేసీఆర్ మరి మోదీతో కూడా భేటీ అయ్యే అవకాశాన్ని కూడా ప్రధానంగా ప్రస్తావించారు. నేడు కేటీఆర్ కు కొత్త బాధ్యతలు అంటూ కూడా ఒక వార్తను హైలైట్ చేయడం జరిగింది. మరి ఈ రోజు ఉదయం 11:56 కేటీఆర్ టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కూడా బాధ్యతలను స్వీకరిస్తున్న విషయాన్ని ప్రధానంగా వార్తలో కూడా ప్రస్తావించడం జరిగింది. ఆంధ్రప్రభ దినపత్రికను చూసుకున్నట్లయితే యువ తారకరత్న కార్యసాధకుడు అంటూ కూడా ఒక వార్తను ప్రధానంగా ఇమేజ్ ద్వారా కేటీఆర్ విషయాన్ని ప్రస్తావించడం జరిగింది. ఇక ఉద్యమంలోనూ చురుకైన పాత్ర, రాజకీయాల్లోని ఆరితేరిన నేత, ఆపై ఆధునిక భావాలు మరి ఆలోచనలు కూడా ఉన్నాయి. పాలనలో తనదైన ముద్ర వేసుకున్న కేటీఆర్ అన్నింటా సమర్థుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. మరి వర్కింగ్ ప్రెసిడెంట్ గా కూడా మరి నేడు బాధ్యతలను స్వీకరిస్తున్నారు అంటూ కూడా ఒక వార్తను ఫోకస్ చేశారు. ఇక 50% రిజర్వేషన్లతో ఆర్డినెన్స్, బీసీ కోటా తేలాకే తుది జాబితా కూడా విడుదల చేయనున్న అంశాన్ని హైలైట్ చేశారు. 27న పంచాయతీరాజ్ అవగాహన సదస్సు నిర్వహించనున్నారు. మరి 9,355 మంది గ్రామ కార్యదర్శుల నియామకం ప్రక్రియకు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. మరి ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నత స్థాయి సమీక్షలో వెల్లడించిన పలు అంశాలని ఒక్కొక్కటిగా ఆంధ్రప్రభ దినపత్రికలు కూడా హైలైట్ చేశారు. ఇక మరో వార్త చూసుకున్నట్లయితే కొత్తగా మరో 2 జిల్లాలు, ములుగు, నారాయణపేట జిల్లాలు ఏర్పాటు, మరి కొత్త రెవెన్యూ డివిజన్లను కూడా ఏర్పాటు చేయనున్న అంశాన్ని హైలైట్ చేయడం జరిగింది. గట్టుప్పల్, మల్లంపల్లి, చందూరు, మోస్త్రా, ఇనుగుర్తి, నారాయణరావుపేట మండలాలను కూడా గుర్తించినట్టుగా వెల్లడించిన విషయాలను హైలైట్ చేశారు. ఇక 57 ఏళ్లు నిండిన వారందరికీ ఏప్రిల్ నుంచి వృద్ధాప్య పింఛన్లు కూడా అమలు చేయనున్న అంశాన్ని హైలైట్ చేశారు. మరి అదేవిధంగా 19 నుంచి బతుకమ్మ చీరలను కూడా పంపిణీ చేయనున్న విషయాన్ని ప్రధానంగా ఆంధ్రప్రభలో హైలైట్ చేయడం జరిగింది. మరి క్రిస్మస్ పండుగ కానుకలతో పాటే బతుకమ్మ చీరలను కూడా పంపిణీ చేయనున్న అంశాన్ని నిన్న ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ సమీక్షలో వెల్లడించిన విషయాన్ని హైలైట్ చేశారు. ఇక వారం తర్వాతే కేబినెట్ విస్తరణ, స్పీకర్ పదవికి ఈటల, ఈశ్వర్, పోచారం, పద్మ కూడా ఉండే అవకాశం మరి రేసులో ఉన్న అంశాన్ని హైలైట్ చేశారు. ఇక మంత్రివర్గంలో అన్ని సామాజిక వర్గాలకు కూడా స్థానం దక్కే అవకాశం కూడా హైలైట్ చేశారు. ఇక కేబినెట్ లోకి వినోద్ ఉంటారా లేదా అనే అంశాన్ని కూడా హైలైట్ చేయడం జరిగింది. మరి 6 నుంచి 8 మంది కొత్త వారికి కూడా ఛాన్స్ ఉండే అవకాశాన్ని కూడా ప్రధానంగా ఆంధ్రప్రభలో ఫోకస్ చేయడం జరిగింది. ఇక మరి నేడు రేపు ముఖ్యమంత్రి కేసీఆర్ బిజీ షెడ్యూల్ ని ప్రధానంగా ప్రస్తావించారు. ఇక ఈవీఎంల ట్యాంపరింగ్ తో మరో ముప్పు, వ్యవస్థలను నాశనం చేసిన మోదీ సర్కార్, కరుణ విగ్రహావిష్కరణలో సోనియా, చంద్రబాబు వ్యాఖ్యానించిన అంశాన్ని హైలైట్ చేశారు. ఇక రైతు క్షోభకి కాంగ్రెసే కారణం, స్వామినాథన్ సిఫార్సులను అమలు మాటేంటి అంటూ కూడా మోదీ ప్రశ్నించిన అంశాన్ని హైలైట్ చేశారు. ఇక రాయ్బరేలీ ఆధునిక రైల్వే కోచ్ పరిశ్రమలో ప్రధాని మోదీ వ్యాఖ్యానించిన అంశాన్ని హైలైట్ చేశారు. ఇక లాటరీ వ్యసనం, మరి ఆ బ్యాంక్ మేనేజర్ చిల్లర దొంగ అంటూ కూడా ఒక వార్తను హైలైట్ చేయడం జరిగింది. మరి కోల్కతా ఎస్బీఐలో ఈ ఘటన చోటు చేసుకుంది. మరి 17 నెలల్లో 84 లక్షల నాణాలను తస్కరించిన పోలీసులకు చిక్కడు అంటూ కూడా ఒక వార్తను హైలైట్ చేశారు. మరి ఈ నేరగాడు పోలీసులకు చిక్కాడు అంటూ కూడా కోల్కతా ఎస్బీఐలో ఈ ఘటన చోటు చేసుకున్న అంశాన్ని హైలైట్ చేయడం జరిగింది. ఇక కాజీపేటలో 2 రైలు బోగీలు బుగ్గి, మరి నాందేడు ఎక్స్ప్రెస్ రైల్లో కూడా పొగలు పెద్ద ఎత్తున సంభవించిన అంశాన్ని హైలైట్ చేశారు. ఇక నవ తెలంగాణ దినపత్రిక చూసుకున్నట్లయితే సింధు నయా చరిత్ర, మరి వీడ్బ్యూఎఫ్ ప్రపంచ టూర్ టైటిల్ గెలిచిన తొలి ఇండియన్ గా రికార్డు సృష్టించిన ఘనత పీవీ సింధుకే దక్కుతోంది అంటూ కూడా ఒక వార్తను హైలైట్ చేశారు. ఇక పంచాయత్ రాజ్ కి పచ్చ జెండా, బీసీలకు 34% రిజర్వేషన్లు, పీఆర్ చట్టానికి సవరణ చేస్తూ కూడా ఆర్డినెన్స్ జారీ అయిన అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించడం జరిగింది. ఇక 21న నోటిఫికేషన్ కూడా జారీ అవ్వనున్న అంశాన్ని ఫోకస్ చేశారు. ఇక 3 దఫాలుగా కూడా ఎన్నికలు అంటూ కూడా ఒక వార్తను హైలైట్ చేశారు. ఇక ఫిబ్రవరిలో లోక్సభ షెడ్యూల్ సీఈసీ కసరత్తు చేస్తుంది. మరి లోక్సభ షెడ్యూల్ కు మరి ఏప్రిల్ 10 నుంచి 10 తర్వాతే ఎన్నికల నిర్వహణకు కూడా యోచిస్తున్న అంశాన్ని ప్రస్తావించడం జరిగింది. ఇక రాఫెల్ డీల్పై ముసుగు, సమాధానాలు దొరకని ప్రశ్నలెన్నో ఉన్నాయి, ప్రైవేట్ కంపెనీలకు అప్పనంలా ప్రజాధనం ఉంది, మరి అడ్డదారిలో ఒప్పందం కుదిర్చిన మోదీ సర్కారే అంటూ కూడా ఒక వార్తను హైలైట్ చేయడం జరిగింది. ఇక 26 నుంచి ఓటు నమోదు, రాష్ట్ర ఎన్నికల కమిషన్ అంటూ కూడా ఒక వార్తను హైలైట్ చేయడం జరిగింది. మరి 2019 ప్రత్యేక సవరణ ఈ అవకాశం కల్పిస్తున్నట్లుగా రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రధాన అధికారి రజత్ కుమార్ తెలిపిన అంశాన్ని ప్రధానంగా ఫోకస్ చేయడం జరిగింది. మరి ఈ నెల 26 నుంచి వచ్చే సంవత్సరం జనవరి 26 వరకు 18 ఏళ్లు నిండిన వారందరూ కూడా ఓటు నమోదు చేసుకోవాల్సిందిగా అంటూ కూడా మరి సీఈసీ రజత్ కుమార్ వెల్లడించిన అంశాన్ని హైలైట్ చేయడం జరిగింది. ఇక ఎంఐఎం పక్షనేతగా అక్బరుద్దీన్, మరి ఎంఐఎన్ శాసనసభ నేతగా అక్బరుద్దీన్ ఎన్నిక చేసినట్టుగా ఆ పార్టీ ప్రకటించిన విషయాన్ని ప్రధానంగా నవ తెలంగాణ దినపత్రికలో హైలైట్ చేశారు. ఇక సీఎల్పీ నేత ఎవరు అంటూ కూడా కొద్దిమేర సంసత్తుగా
నెలకొన్న అంశాన్ని హైలైట్ చేయడం జరిగింది. మిగతా తాజా ఎన్నికల్లో 19 మంది ఎమ్మెల్యేలను గెలుచుకుంది. మరి అందులో 4 సార్లు 3 సార్లు 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన వారు ఉన్నారు. మరికొంతమందిని మొదటిసారి విజయం సాధించిన నేతల్లో కూడా ఉన్నారు. మరి గెలిచిన నేతల్లో సమర్థవంతమైన నేతలెవరున్నారన్న దానిపై అధిష్టానం దృష్టి సారిస్తున్న అంశాన్ని కూడా ప్రధానంగా ఫోకస్ చేశారు. వెలుగు దినపత్రిక చూసుకున్నట్లయితే మినీ కేబినెట్ 6 లేదా 8 మందికే చోటు దక్కనున్న అంశాన్ని హైలైట్ చేశారు. ఇక లోక్సభ ఎన్నికల వరకు ఇంతే సంసిద్ధత నెలకొంటున్న అంశాన్ని హైలైట్ చేశారు. మరి ఈ నెలాఖరున కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం, విధేయులకే పదవులు, నెల చివరిలో అసెంబ్లీ సమావేశాలు, మరి త్వరలోనే ఢిల్లీకి కేసీఆర్ పయనమవుతున్న అంశాన్ని కూడా ప్రస్తావించడం జరిగింది. ఇక స్వర్ణ సింధూరం, ప్రపంచ బ్యాడ్మింటన్లో కొత్త చరిత్ర, WBF టోర్నీ ఫైనల్లో ఒకుహారాపై విక్టరీ సాధించిన సింధు అంటూ కూడా ఒక వార్తను ఫోకస్ చేశారు. ఇక బీసీ కోటా 23%, హైకోర్టు ఆదేశాల మేరకు పంచాయతీలో 50% సీలింగ్, పంచాయతీరాజ్ చట్టాన్ని సవరణ చేస్తూ సర్కార్ ఆర్డినెన్స్ జారీ చేసింది. మరి ఎస్సీ ఎస్టీల రిజర్వేషన్లో మార్పులకు కూడా నో ఛాన్స్ అంటూ కూడా సర్కార్ ఆర్డినెన్స్ ద్వారా జారీ చేసిన విషయాన్ని స్పష్టీకరించారు. ఇక 34% నుంచి 23%కి తగ్గనున్న బీసీ రిజర్వేషన్లు, బీసీలకు నష్టం జరుగుతోందంటే కూడా ఆందోళన వ్యక్తమవుతున్న విషయాన్ని కూడా హైలైట్ చేయడం జరిగింది. ఇక రైతే రాజు, కడుపు నిండేది కడుపులో దాచుకునేది అతడే, మరి రైతన్నకు అండగా నిలిచిన నేతలకే పట్టం కడతాం, మరి కేసీఆర్ విజయం వెనుక అన్నదాతే ఉన్నారు, రైతు బంధు రైతు బీమాతో చెరగని ముద్ర కూడా వేసుకున్నారు అంటూ కూడా ఒక వార్తను హైలైట్ చేయడం జరిగింది. మరి ఎంపీ మధ్యప్రదేశ్, రాజస్థాన్లో ఫలించిన హస్తం వ్యూహం అంటూ కూడా ఒక వార్తను ఫోకస్ చేయడం జరిగింది. ఇక రాజ్యాంగ వ్యవస్థలను కాపాడుకుందాం, కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ పిలుపునిచ్చిన అంశాన్ని హైలైట్ చేశారు. చెన్నైలో కరుణానిధి విగ్రహాన్ని ఆవిష్కరించిన సోనియా గాంధీ, పినరాయి విజయన్, చంద్రబాబు, రజనీకాంత్ కూడా హాజరైన అంశాన్ని ప్రధానంగా హైలైట్ చేశారు. ఇక పెదాయి తుఫాన్ సృష్టించిన బీభత్సం గురించి కూడా వెలుగు దినపత్రికలు ప్రధానంగా ప్రస్తావించారు. దూసుకొస్తున్న పెదాయ్ నేటి సాయంత్రం కాకినాడ, విశాఖ మధ్య తీరం దాటే అవకాశం ఉంది. మరి ఉభయ గోదావరి, కృష్ణా, విశాఖ జిల్లాలపై కూడా తీవ్ర ప్రభావం కూడా చూపనుంది అంటూ కూడా వాతావరణ నిపుణులు హెచ్చరికలు జారీ చేసిన అంశాన్ని హైలైట్ చేశారు. ఇక ప్రమాద హెచ్చరికలు జారీ చేసిన అధికారులు తెలంగాణకు కూడా వర్ష సూచన ఉండే అవకాశం ఉంది అంటూ కూడా వాతావరణ శాఖ వెల్లడించిన విషయాన్ని ప్రధానంగా వెలుగు దినపత్రికలో కూడా హైలైట్ చేయడం జరిగింది. డెక్కన్ క్లారికల్ దినపత్రిక చూసుకున్నట్లయితే పెదాయ్ మే స్లామ్స్ టుని కాకినాడ అంటూ కూడా ఒక వార్తను హైలైట్ చేయడం జరిగింది. మరి పెదాయ్ తుఫాన్ తుని కాకినాడకు కూడా విస్తరించనున్న అంశాన్ని హైలైట్ చేయడం జరిగింది. మరి ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు కూడా జారీ చేసిన విషయాన్ని ప్రధానంగా డెక్కన్ క్లారికల్ దినపత్రికలో కూడా ఫోకస్ చేశారు. ఇక సింధు హ్యాస్ ద వరల్డ్ ఎట్ హర్ ఫీట్. PV Sindhu on this Sunday became the first India to win the World Tour finals. The ex-shutler also broke her finals Jinx with a 21-19, 21-17 win over Nozoka Hawkins of Japan అంటూ కూడా జపాన్ అభ్యర్థితో మరి PV Sindhu ఘన విజయం సాధించిన అంశాన్ని డెక్కన్ క్లారికల్ దినపత్రికలో కూడా హైలైట్ చేశారు. నో క్యూమామా మైచిల్ ఇన్ బీజేపీ, మోదీ టాటూస్ సోనియా అంటూ కూడా ఒక వార్తను హైలైట్ చేశారు. కాంగ్రెస్ కాల్స్ ఎస్సీ లాయర్ లెట్స్ డౌన్ ఫోర్స్ అంటూ కూడా మోదీ అంటూ కూడా ఒక వార్తను హైలైట్ చేయడం జరిగింది. మరి బాబు, సోనియా గాంధీ కూడా మరి నిన్న సభలో వెల్లడించిన పలు అంశాన్ని, మరి మోదీపై విరుచుకుపడ్డ పలు విషయాలను కూడా ప్రధానంగా డెక్కన్ క్లారికల్ దినపత్రికలో హైలైట్ చేయడం జరిగింది. బఘేల్ ఈజ్ ఛత్తీస్గఢ్ సీఎం అంటూ కూడా మరి బఘేల్ ను ఛత్తీస్గఢ్ సీఎంగా రాహుల్ గాంధీ, సోనియా గాంధీ నియమించిన విషయాన్ని ప్రధానంగా హైలైట్ చేశారు. మరి అదేవిధంగా ప్రమాణ స్వీకారం కూడా బఘేల్ చేయనున్న అంశాన్ని కూడా ప్రధానంగా ఫోకస్ చేయడం జరిగింది. ఇక టైమ్స్ ఆఫ్ ఇండియా దినపత్రిక చూసుకున్నట్లయితే సెంటర్ రివైవ్స్ ప్లాన్స్ టు చెక్ ఈ ట్రైలర్స్ డిస్కౌంట్స్ ఫ్రీ పిప్స్ అంటూ కూడా ఈ కామర్స్ అంశాన్ని ప్రస్తావిస్తూ ద టైమ్స్ ఆఫ్ ఇండియా దినపత్రికలో ప్రధానంగా హైలైట్ చేయడం జరిగింది. ఆర్డినెన్స్ క్యాప్స్ కోటా at 50% in states, BCs could take a hit, local body polls have to hold before Jan 10th అంటూ కూడా ఒక వార్తను హైలైట్ చేయడం జరిగింది. మరి రిజర్వేషన్ల అంశాన్ని ప్రస్తావిస్తూ ఒక వార్తను ద టైమ్స్ ఆఫ్ ఇండియా దినపత్రికలో కూడా ఫోకస్ చేయడం జరిగింది. మరి 50% కోటాలో బీసీలకు నష్టం చేకూరనున్న అంశాన్ని కూడా ప్రధానంగా ద టైమ్స్ ఆఫ్ ఇండియా దినపత్రికలో ఫోకస్ చేయడం జరిగింది. ఇక ఇది వాల్టీ న్యూస్ పేపర్స్ వాచ్. కీప్ వాచింగ్ ఐ న్యూస్. మీతోనే మీ వెంట.